హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే రాఖీ పండగ రోజు బయటికి వెళ్ళామండి. ఈవినింగ్ టైం బయటికి వెళ్ళాము. బాగా వర్షం అయితే వస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళలేక పక్కనే ఒక హోటల్ ఉంది. అదేంటంటే పల్లెటూరి దోశ, పట్నం దోశ అని ఉందండి. సో మేము అందులోకి అయితే టిఫిన్ చేద్దాము, డిన్నర్ టైం కదా, సరే ఇక్కడ టిఫిన్ చేసేద్దాము అనుకొని వెళ్ళాము. చూడండి దోశ, ఇదంట బటర్ దోశ అంట. బటర్ దోశ అని ఇచ్చారు. అది బటర్ దోశ ఏం కాదు, నార్మల్ దోశనే. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ పెట్టేశాడు, 70 రూపీస్. అండ్ పూరీలు, 2 పూరీలు 50 రూపీస్ పెట్టాడు. చూడ్డానికి నీట్గా ఉంది కదా అని చెప్పి మేము వెళ్ళాము. ఇది ముందు మాత్రమే నీట్గా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనం టిఫిన్ చేయలేము, అలా ఉంది. ఇదైతే అసలు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. నేను చూసాను అన్నమాట, కొంచెం ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూశాను నేను. మనం ఏదో అనుకుని వెళ్తాం కానీ అదంతా అంత కరెక్ట్గా ఉండదండి. చూడండి బటర్ దోశ, అసలు తినలేకపోయాం మేమైతే. పూరి అయితే బాగుంది, చట్నీ బాగుంది, బట్ దోశ అసలు మా పాప బటర్ దోశ అంటే ఇంకా చాలా బాగుంటుంది కావచ్చు, టేస్టీగా ఉంటుంది కావచ్చు, మనం బయట తిన్నట్టే ఉంటుంది కావచ్చు అని మస్తు ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అలా లేదు. ఇది మా పెద్ద పాప పూరి తెచ్చుకుంటుంది. పూరి కొంచెం నాకు బెటర్ అనిపించింది. అండ్ పప్పు బాగాలేదు కానీ చట్నీ బాగుంది. సో పూరి బెటర్ అనిపించింది. తింటున్నారు చూడండి. చూడ్డానికి హోటల్ అంతా బాగుంది, బట్ లోపలికి వెళ్ళి చూస్తే మనం తినలేము అసలు టిఫిన్. ఇంకా ఆకలికి ఏదో ఒకటి తినాలి కదా అని తినేసాం. మా వారు చూసి తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ముగ్గురికే తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా మేము ఆకలికి తట్టుకోలేం కదా, అందుకే తినేసాం. మీరు ఇక్కడ చూస్తున్నారా మా చిన్న పాప, చూడండి మా చిన్న పాప డ్రెస్. ఎలా డిజైన్ చేసుకుందో చూడండి. మా చిన్న పాప డ్రెస్ చూస్తే కామెడీగా ఉంటుంది. చూడండి ఏం చెప్తుందంటే బాగాలేదంట, దోశ బాగాలేదని చెప్తుంది. ఈ పెద్ద పాప అయితే అసలు ఒక్క పూరి సగము ఏమో తిన్నట్టుంది, ఇంకా మిగతాది వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. బాగాలేదంట చెప్తుంది కదా. మనం ఇలాంటి వాటిలో వెళ్తాం, ఏదో టేస్ట్ బాగుంటుందని వెళ్తాం, నీట్గా ఉంటుందని వెళ్తాం, కానీ అంత ఏమీ ఉండదండి. మనం కొంచెం చూసుకొని తినాల్సిందే. ముగ్గురు కలిసి అయితే తినేస్తున్నారు. ఈమె తాగేస్తుంది సాంబార్. నేను 2 పూరీలు అయితే తిన్నాను. పప్పు అయితే అసలు బాగాలేదండి. చట్నీ పర్లేదు, బాగుంది. పూరి చట్నీ బాగుంది. పప్పు అయితే అసలు తినలేము, ఇంకా అంత ఏదో పిండేసి చేసేస్తున్నట్టుంది అది. వాష్రూమ్స్ కానీ చుట్టుపక్కల అసలు ఏది బాగాలేదు. అక్కడే తింటున్నారు, అక్కడే అంత బాగాలేదండి. బయట అయితే బాగా వర్షంగా ఉందని ఇందులోకి వచ్చి కూర్చున్నాం మేము. చూసి తినాల్సిందే మనం. ఇంకా వీటన్నిటికంటే నేను స్ట్రీట్ ఫుడ్డే బెటర్ అని చెప్తాను. రోడ్ సైడ్ కూడా కొన్ని బాగుంటాయి, ఇంకా ఇలాంటి వాటికంటే అవే బెటర్. ఏదో ఇంకా వదిలిపెట్టలేక తింటున్నాడు మా ఆయన. ఫస్ట్ అయితే తినను అన్నాడు, తర్వాత ఇంకా ఆకలి అవుతుంది కదా, సో తినేద్దాం అన్నట్టుగా తినేస్తున్నాడు. మా పాప చూడండి జుట్టులో కర్చీప్ ఇలా పెట్టేసుకుందో, అంత వెరైటీ పనులు చేస్తుంది. పైన ఏమో ట్రెడిషనల్, కింద ప్యాంట్ ఏమో వెస్టర్ను, జుట్టుకేమో కర్చీపు.